Hi Mitali, how are you? Hi yaar. Congratulations. Hi yaar, how are you? Namaskaram Bandara. Come. Hi Nachini, how are you? Last time చెప్పా మా మంగళగిరి షాల్ ఇట్ ఇస్ కంగ్రాచులేషన్స్. Mitali आइए. Brought us good luck. Thank you. Okay. How's it been? Exciting, huh? That's what she told me last night. 5 o'clock, huh? 5 కొంచెం డిలే. Proud of you. Please come. ఎక్కడ మా నేటివ్ ప్లేస్ ఎక్కడ? కడప విరుపునాన్పల్లి. ఎరుపునాన్పల్లి. ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ గవర్నమెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రీషియన్. ఏపీ జంకుల్. ఏపీ జంకులో పనిచేస్తారు. ఎక్కడ మీ కడపలో ఆర్టీటీపీ ఆర్టీపీ అక్కడ పనిచేస్తారు. గుడ్. ఎట్లా వచ్చింది నీకు స్ఫూర్తి? వాట్ ఈజ్ మీ ఇంట్లో మీ నాన్న చెప్పాడా ఎట్లా? అంటే మాది జాయింట్ ఫ్యామిలీ సార్. లైక్ మేమందరం ఒక చోట పెరిగాం సార్ 4 మెంబర్స్. సో మా మామకి ఇష్టం అనమాట. సో అంటే ఆయన కుదరలేదు సార్ ఆడడం. సో అందుకు నాతో ఆడిపించాడు. మీ మామ అంటే మీ అమ్మ మేనత్త కొడుకు సార్. బాగా వచ్చారు. ఓకే. ఎన్నేళ్ళ నుంచి ఆడుతున్నావు ఇప్పటికి? ప్రొఫెషనల్ అయితే 5 years. అంత మునుపు నేను అథ్లెటిక్స్లో ఉన్నాను సార్. ఇంకా ఖోఖో నేషనల్స్ ఆడాను. బ్యాడ్మింటన్ నాన్న సార్. అంటే కాంపిటీషన్స్ ఏం చేయలేదు, ప్రాక్టీస్. ఎక్కడ గ్రౌండ్ ఎక్కడ ఉంది అక్కడ? సార్ ధర్మల్లో మేమున్న చోట ఉంది సార్ గ్రౌండ్. ఓకే. జెన్కో గ్రౌండ్. జెన్కోలో ఉంది. అక్కడ ఏమి అంత ప్లేకి ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయా? గ్రౌండ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా? క్రికెట్ వరకు అయితే అంతేం లేదు సార్. మిగతా గేమ్స్ అన్నిటికీ బాగానే సార్. ఇప్పుడు సిమెంట్ది అవన్నీ వేసారు సార్. గుడ్. అది పని చేసింది, పనికొచ్చేది. ఆర్టీపీపీ పని చేసింది అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్. చిన్న వయసులో వచ్చావు. ఇప్పుడు ఏంటి నీ అంబిషన్ ఏంటి? అంబిషన్ అంటే ఆడాలి సార్. ఇంకొక 7-8 years ఆడాలి సార్ ఇండియా. ఇలా కంటిన్యూ. నీకు ఎవరు కోచ్ ఎవరు అక్కడ అప్పట్లో? ఎక్కడ సార్? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర? ఇంటి దగ్గర అంటే మా మామే చేపించేవాళ్ళు సార్ నాకు చిన్నప్పటి నుంచి. ఇంకా నేను ఫ్రెండ్స్తో ఆడేదాన్ని. అంతేగాని బయట ఎవరు మీకు గైడ్ చేసింది లేదు సార్. అంటే నేను ఎప్పుడైతే ప్రొఫెషనల్గా స్టార్ట్ చేయాలనుకున్నానో నేను అప్పుడు హైదరాబాద్కి మా మామ మాట్లాడిచ్చేసి కడప అయినా సార్, సురేష్ సార్ అయినా సార్. సో ఆ సార్ అకాడమీకి వెళ్ళాను సార్ ఒక 2 months. సో ఆ సార్ వల్లే నేను కడప అసోసియేషన్కి ఇంట్రడ్యూస్ అయ్యాను. ఫస్ట్ టైం కడప అసోసియేషన్కి ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇంకా అక్కడ నుంచి ఆ తర్వాత 19 ప్రాబుల్స్ అయ్యాయి సార్ ఏసీఏవి. ఇంకా స్టేట్, అక్కడ నుంచి స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాను సార్. ఆ ఇయరే నేను ఛాలెంజర్స్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్, 19 ఛాలెంజర్స్. తర్వాత మళ్ళీ ఆ ఇయరే ఎన్సీఏ కూడా సెలెక్ట్ అయ్యాను. సో ఇంకా అలా అది ఫస్ట్ ఇయర్ సార్. 4 years అలానే అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇయర్ ఆప్షన్లో డబ్బులు పోయారు, దానికి సెలెక్ట్ కావాలి. బ్రిలియంట్ పిల్లలు ఉన్నారు, మీరు ఏమైనా చేయగలుగుతారు. ఒకసారి ఐడెంటిఫికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వ్యవస్థలో కొన్ని లోపాలు కూడా ఉంటాయి.
వ్యవస్థలు ఎంత బాగున్నా ఆ వ్యవస్థలు హెడ్ చేసే వ్యక్తుల్లో కూడా కొన్ని లైక్స్, డిజ్లైక్స్, ప్రమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. దానివల్ల మెరిట్ ప్రమోట్ కాదు ఒకసారి. మీకు అలాంటి అనుభవాలు ఏమైనా వచ్చాయి చిన్న వయసులో? అలా ఏం లేదు సార్. అంటే నాకు అంటే నేను ఎంత బాగా వేసినా నాకే వికెట్స్ వచ్చాయి కాదు సార్ యాక్చువల్గా సటన్ టైంలో. సో మేబీ అందుకే ఏమో అనుకుంటాను సార్, అంతేగాని